వారి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారు దీని గురించి? సార్ కంపల్సరీ సార్, ఏజెన్సీ ప్రాంతము 1/70 చట్టం మీద పూర్తిగా రాహుల్ గాంధీ గారికి దీనిపైన ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతం అంటేనే రాహుల్ గాంధీ గారికి ఒక గుండెకాయ. మనం ఎంత ఒక గుండెకాయ అని భావించుకుంటామో అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కూడా ఉంది. గిరిజనులు అంటే చాలా మమేకంగా ఐక్యమత్యంగా ఉండాలని, గిరిజన ప్రాంత సాంప్రదాయాలను ఆచారాలను ఆచరించడానికి, దాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండడానికి, కాపాడడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధపడ్డారు. ఆనాడు భారత్ జోడో యాత్రలో కూడా నాతోనే ముఖాముఖిగా మాట్లాడిన రోజులున్నాయి. అంటే భారత్ జోడో యాత్రలో కూడా నేను రాహుల్ గాంధీతో నడిచినప్పుడు 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేయకుండా ఉండాలంటే అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయాలి, చట్టాన్ని మనం కాపాడాలి. చట్టాన్ని 1/70 చట్టాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొట్టివేయబడదు, దానికి పోరాటం చేయాలనేసి రాహుల్ గాంధీ గారు ఆ రోజు చెప్పారు. ఇవేళ కూడా ఏదైతే ఈనాటి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దాన్ని నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారో దానికి మేము వ్యతిరేకంగా ఐక్యమత్యంగా ఈవేళ గిరిజన సంక్షేమ సంఘ ఉద్యోగుల తరపు నుండి, ఉపాధ్యాయుల తరపు నుండి అనేక మందిలో ఆందోళనగా పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తా రోకోలు చేయడం జరిగింది. అదేవిధంగా అంటే ఇదే నెలలో 17వ తారీఖున ఐటీడీని కూడా ముట్టడి చేసింది. దాన్ని పెద్ద ఎత్తుగా అంటే ప్రభుత్వానికి కూడా చలనం వచ్చింది. ఇది 1/70 చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వీర్యం జరగకూడదు, ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ముందుకు రాబోతుంది. వాళ్ళని కూడా మేము కూడా సమర్థవంతంగా, గౌరవంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రధానమంత్రి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా ఏదైతే 1/70 చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేసి గిరిజన రైతుల్ని ఆదుకోవాలి అనేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జియో నెంబర్ 3 ఏదైతే గత ప్రభుత్వం కొట్టేయబడిందో, ప్రభుత్వం కొట్టివేసిన ఈ ప్రభుత్వం దాన్ని జియో నెంబర్ 3ని రివ్యూ పిటిషన్ దాఖలు చేసి ప్రత్యామ్నాయ జియోని ఏర్పాటు చేసి గిరిజనులకు 100% రిజర్వేషన్ కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తానని ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు వినిపించారు. లక్షలాది మంది జనాల్లోని అరకు వైల్లో వచ్చి అరకు సొంత బయల్లో అనేది చెప్పారు. దాన్ని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మేలుకొని ఇచ్చిన మాటని నెరవేర్చుకోవాలని మేము గిరిజనుల తరపు నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి ప్రత్యేకంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏదైతే ఉన్నాయో గిరిజన ప్రాంతంలో గిరిజన నేతలు చాలా ఎక్కువ మొత్తడిలో వచ్చి, కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రమే దీన్ని విధ్వంసం చేయడానికి చూస్తున్నారు. కానీ ఇప్పుడు అంటే ఇదివరలో ఉన్న వాళ్ళు గిరిజన నేతలు దీనిపైన జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే బడాబాబులు ఉన్నారో, పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారో, అంటే ఈ ఖనిజ సంపదలు దోచుకుపోవడానికి మాత్రమే దీనిపైన ఆకాంక్ష ఉంది. వాళ్ళ ఉద్దేశం, ముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి. కనుక ఎక్కడైతే గనులు, ఎక్కడైతే బాక్సైట్లు, ఎక్కడైతే హైడ్రో పవర్ ప్రాజెక్టులు పెడుతున్నారో తెలియకుండా ఏవైతే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారో తక్షణమే అది కట్టివేయాలి. అవి కొట్టివేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి గిరిజనుల తరఫున ప్రత్యేకంగా ఒక గిరిజన మహిళగా నేను అయితే డిమాండ్ చేయడం జరిగింది. మేము రాహుల్ గాంధీ గారికి లేఖ రాసాము. మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారికి తీసుకెళ్లి తన చేతులు పెట్టి మేడం గారి దగ్గర నుండే రాహుల్ గాంధీ గారికి ప్రొడ్యూస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మేము కూడా మన పార్టీ నేను కూడాను ఇంకా సుప్రీంకోర్టులో వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఇట్లాగే కూటమి నాయకులు ఇట్లాంటి ఆరోపణలు మరి ఇది ఖచ్చితంగా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం అని చెప్పి వాళ్ళ యొక్క భౌగోళిక అంటే వాళ్ళకు ఉండేటటువంటి పరిపతిని కాపాడుకోవడం కోసం అని చెప్పి రకమైన నాటకాలు వేస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ఎమ్మెల్యే మత్స్యలింగం గారు కూడా దీనికి సంబంధించి ఎవరైతే చేసి తిరుపతి గారికి పెద్ద ఎత్తున అరకులో ర్యాలీని నిర్వహించారు. ప్రధానంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి, దానికి ఆల్టర్నేట్గా ఇంకా జీవో తెచ్చినప్పుడు అది చట్టబద్ధం చేయాలి. అట్లాగే 1 ఆఫ్ 70 యాక్ట్ అనేది గిరిజన ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఆర్సన్స్లోని ఉద్యోగస్తులు జోన్ 2లోకి పెట్టాలని చెప్పేసి ఆన్లైన్లో ఉంది. దాని ఉద్యోగస్తులు ఆందోళనలో చేరుతున్నారు. దీని మీద కూడా తక్షణమే స్పందించి వెంటనే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి
ఆగస్టు 7వ తారీఖున అరణ్య గర్జన పేరుతో పాడేరులోని పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని తర్వాత మరి గౌరవ మీడియా మిత్రులకు అలాగే మరి పోలీస్ శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. సార్ ఈ కార్యక్రమానికి మీరు మాకు గవర్నమెంట్ తక్షణమే కౌంటర్ వేస్తాము. అది వేస్తే నేను కూడా ఇంక్లూడ్ అవ్వడానికి కనుక మేము పోతే మనకు రాజకీయాలు పోతే, ఉద్యోగం పోతే, మన ఊరు పోతే, మన వాడ పోతే కనుక దీని మీద మాత్రం ఖచ్చితంగా రాజకీయాలు అన్ని పక్కన పెట్టి మనం ముందుకు ఉమ్మడిగా రావాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన ఎమ్మెల్యే గారికి అలాగే శాంతకుమారి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈలోగా లేదు మన ఉద్యోగ సంఘం నాయకులు రాత్రి అవును లాగా